బేబీ బేబీ నువ్వు లాయలేనా? నాకు డౌట్ వస్తుంది నీ మీద. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది బేబీ? ఏమో తెలియదు బేబీ, సడన్ గా అనిపిస్తుంది. చెప్పు, నువ్వు లాయలేనా? సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ప్రూవ్ చేయి. వాట్సాప్ కాల్ స్క్రీన్ షేర్ చేస్తా. ఆహా, నాకు నమ్మకం ఉంది బేబీ నీ మీద. మరి? అట్లొద్దు. ఏమో జస్ట్ నువ్వు చెప్పు, నువ్వు లోయల్ అని ఎట్లా చెప్పు. నేను ఆర్సీబీ ఫ్యాన్ అని తెలుసు కదా బేబీ నీకు. ఆహా, అది కూడా సరిపోదు బేబీ, అది కూడా సరిపోదా? ఇంకా వేరేలా ట్రై చేయి. బేబీ మర్చిపోయినా, నేను లాయల్ ఉండాలని చెప్పి మా వాళ్ళు నన్ను లాయల్ కాలేజ్లో చదివించారు తెలుసా. అప్పుడు కాలేజ్ అంతా లాయలే ఉంటారు కదా, నువ్వేంటి స్పెషల్? ఇంకెట్లా ప్రూవ్ చేయాలి మరి? కోసుకోమంటావా? పెళ్ళైన తర్వాత కష్టం కదా బేబీ. నేను అది చెయ్యి. ఇవన్నీ కాదు బేబీ, ఏదో ఒకటి చేసి నువ్వు లాయల్ అని చెప్పి ప్రూవ్ చేయి నాకు ఇప్పుడు. ఎస్, ఒక్క నిమిషం లైన్లో ఉంది బేబీ, లైన్లో ఉంది బేబీ. హలో, ఎవరు? అన్న అది నేను ఎవ్రీ మంత్ వస్తా చూడు నీ దగ్గరికి కటింగ్ చేయించుకోవడానికి. నువ్వు బిజీ ఉన్నా కూడా నేను ఒక గంట సేపు వెయిట్ చేసి మరి నీతోనే చేయించుకుంటా. ఎవరు? శివనా? అదే అన్న, శివ నేనే. ఓ చెప్పు తమ్ముడు. నేను నీ దగ్గరికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా? ఎందుకు తమ్ముడు అది ఇప్పుడు? జస్ట్ ఊరికే ఒక అన్న. 10-12 సంవత్సరాలు అయింది తమ్ముడు. సరే, థ్యాంక్స్ అన్న. బేబీ విన్నావా మన లాయల్టీ గురించి? 12 సంవత్సరాల నుంచి ఒకే కటింగ్ షాప్ దగ్గరికి వెళ్తున్నా. ఎప్పుడైనా ఓకే? ఓకే బేబీ, కానీ నీ లోగా లాయల్ ఉండలేను బేబీ. కొద్ది రోజుల నుంచి సాయి ప్రపోజ్ చేస్తున్నాడు బేబీ నాకు. అయితే నేను నీతో లవ్ లో ఉన్నా అని తెలిసి కూడా వాడు అంతలా లవ్ చేస్తున్నాడు బేబీ నన్ను. ఏమంటున్నా? వాడిదే ట్రూ లవ్ అనిపిస్తుంది బేబీ. నీకు మంచి లాయల్ గా వస్తుంది. బాయ్. ఒక్క నిమిషం ఆగు.